ఈ 2003లో బంజారా పదం అనేది ఎందుకు జాబితాలో చేర్చారప్పుడు? దీనికి ఒక చిన్న కారణం ఉందండి. ఇప్పుడు యాక్చువల్‌గా 1950లో నేను రికమెండ్ చేశారని చెప్పాను గదా! హైదరాబాద్ సెక్రటరీ. ఆ రికమెండ్ చేసిన దాంట్లో మీరు చూడండి నేను అది డాక్యుమెంట్ ఉందది. అందులో 16 కమ్యూనిటీస్‌ని ట్రైబల్ కమ్యూనిటీస్‌ని చేస్తే దాంట్లో బంజారా, లంబాడా అని చెప్పి క్లియర్‌గా రాసాడు. హ్మ్. అంటే లంబాడీలను బంజారాలని కూడా అంటారు అనేది దాంట్లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. బట్ తర్వాత 56లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చందా కమిటీ కూడా బంజారా, లంబాడా, సుగాలి 3 పదాల్ని రికమెండ్ చేసింది యాక్చువల్‌గా ఇంక్లూడ్ చేయడం కోసం. హ్మ్. చందా కమిటీ కూడా. అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అయితే అది ఎవరు ఎట్లా జరిగిందనేది తెలీదు మనకి. బట్ దట్ బంజారా వర్డ్ వాస్ డిలీటెడ్ సమ్‌హౌ. హ్మ్. ఇట్ వాస్ నాట్ రిఫ్లెక్టింగ్ అనమాట. ఎందుకు పోయింది, ఎట్లా పోయిందనంటే మనకు తెలీదు అది రీజన్. బట్ సుగాలి అనేది ఉంచారు, లంబాడి అనేది ఉంచారు. ఎందుకంటే బంజారా అంటే ఆల్ఫాబెటికల్‌గా తీసుకుంటే మీకు 4థ్ ప్లేస్‌లో వస్తుంది. సీరియల్ నంబర్‌లో వస్తుంది. హ్మ్. బి గదా!